రైట్. దావోస్ పర్యటనలో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల వరద వస్తుంది. గత ఏడాది పెట్టుబడులను తెలంగాణ సర్కార్ ఈసారి అధిగమించింది. అత్యధికంగా తెలంగాణకు 56,300 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. వీటిలో 45,500 కోట్ల రూపాయలతో సన్ పెట్రో కెమికల్స్ ఒప్పందం, 10,000 కోట్ల రూపాయలతో కంట్రోల్ ఎస్ ఒప్పందం, 800 కోట్ల రూపాయలతో జేఎస్డబ్ల్యూ ఒప్పందం కుదుర్చుకుంది ప్రభుత్వం. అలాగే మేఘా ఇంజనీరింగ్తో 3 కీలక ఒప్పందాలు జరిగాయి. మొత్తంగా 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో మేఘా ఒప్పందం కూడా జరిగింది. అలాగే 500 కోట్ల రూపాయలతో స్కై రూట్ కంపెనీ ఒప్పందం జరిగింది. హెచ్సిఎల్, యూనిలివర్, విప్రో కంపెనీల విస్తరణతో తెలంగాణ యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఇకపోతే విప్రో కంపెనీ విస్తరణకు సంబంధించి దాదాపుగా ఆమోదం తెలిపిందని గోపనపల్లి క్యాంపస్లో కొత్త ఐటీ సెంటర్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో రాంబాబు, చెప్పండి, అంటే గత ఏడాది పోల్చుకుంటే ఈసారి అత్యధికంగా, ఎందుకంటే గతంతో పోల్చుకుంటే గత ప్రభుత్వంలో ఎప్పుడూ లేని స్థాయిలో ఈసారి ఒప్పందాలు గతంలో కుదుర్చుకుంది. సో దాన్ని ఈసారి అధిగమించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ప్రణాళికలు ఎలా జరిగాయి, ప్రభుత్వం ముందుకు వెళ్ళేటువంటి విధానం కానీ, ఏ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ రాజశేఖర్, తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం అనేది మొదటిసారి. ఎందుకంటే గత 10 ఏళ్లలో కూడా ఎప్పుడు వెళ్ళిన విధంగా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ తర్వాత కూడా పోయినసారి దావోస్ పర్యటన తర్వాత కూడా ఈసారి మళ్ళీ పర్యటనకు వెళ్ళిన తర్వాత పోయినసారి యొక్క రికార్డును కూడా బ్రేక్ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇప్పటి వరకు అయితే 75,000 కోట్ల రూపాయల ఒప్పందాలు అయితే జరిగినాయి. ఇది లక్ష కోట్ల వరకు కూడా అంటే చేరుకున్నటువంటి అవకాశం ఉన్నది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న ఈ యొక్క పెట్టుబడులను అయితే సాధించిందని చెప్పుకోవాలి. గతంలో 40,000 కోట్ల రూపాయలే పెద్ద పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పుకున్నటువంటి పరిస్థితిని మించి కూడా ఈరోజు 1,00,000 కోట్ల వరకు చేరేటువంటి అవకాశం ఉందంటే ఈ యొక్క పెట్టుబడులను రాష్ట్ర ముఖ్యమంత్రి బృందం ఆకర్షించడంలో విజయం సాధించిందని చెప్పుకోవాలి. ప్రధానంగా దావోస్ పర్యటనలో తెలంగాణకు భారీ పెట్టుబడులు వచ్చాయంటే ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు ఆయన నేతృత్వంలోని బృందం దావోస్ పర్యటనలకు వెళ్ళడమే కాకుండా తెలంగాణకు సంబంధించినటువంటి పరిస్థితులు, తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైనటువంటి వాతావరణం, తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం ద్వారా భరోసా, ఇవన్నీ అంశాలను కూడా అంతర్జాతీయంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులకు, వివిధ కంపెనీలకు కూడా తెలంగాణ యొక్క ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించినటువంటి వాతావరణాన్ని మొత్తం కూడా వాళ్ళకు అర్థమయ్యే విధంగా, వాళ్ళకు నమ్మే విధంగా, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం మీద నమ్మకాన్ని కల్పించే విధంగా ఈ యొక్క ప్రజెంటేషన్ను ముఖ్యమంత్రి కానీ, లేకపోతే ఐటీ మినిస్టర్ కానీ, సంబంధిత శాఖకు సంబంధించినటువంటి అధికారులు కానీ చెప్పడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. అందుకొరకే ఈరోజు 75,000 కోట్ల రూపాయల వరకు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నటువంటి రాష్ట్ర సర్కార్ ఇది 1,00,000 కోట్లకు కూడా చేరుకున్నటువంటి అవకాశం కనబడుతూ ఉంది. ఇప్పుడు నిన్న ఒక్కరోజు సుమారుగా 56,300 రూపాయల ఒప్పందాలు జరిగినటువంటి పరిస్థితి. దీంతో యువతకు కూడా భారీ ఎత్తున ఉపాధి అవకాశం దొక్కేటువంటి అవకాశం కనబడతా ఉంది. సన్ పెట్రో కెమికల్స్ 45,000 కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకుంది. దీంతో కంట్రోల్ ఎస్ 10,000 కోట్ల పెట్టుబడులు చేసుకుంది. దీంతో ఏఐ డేటా సెంటర్కి సంబంధించినటువంటి క్లస్టర్లు ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. అదే కాకుండా జేఎస్డబ్ల్యూ 800 కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్రంలో మానవ రహిత ఏరియల్ సిస్టమ్ తయారీ యూనిట్కు ఈ యొక్క ఒప్పందం జరిగింది. మెగా ఇంజనీరింగ్ కూడా 15,000 కోట్ల రూపాయల ఒప్పందం చేసుకుంది. ఈ 15,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 2,160 మెగావాట్ల పంపుడు స్టోరేజ్ సంబంధించినటువంటి ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టుకు ఒప్పందాలు జరిగినాయి. 500 కోట్లతోటి స్కై రూట్ కంపెనీ ఒప్పందం, ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీకి సంబంధించినటువంటి ఒప్పందం కూడా జరిగింది. హెచ్సిఎల్ కొత్త క్యాంపస్లో 5,000 మందికి ఉద్యోగ ఉపాధి లభించేటువంటి ఒక ఒప్పందం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి కొత్త క్యాంపస్ను ఏర్పాటు చేసేందుకు లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఏఐ తదితర టెక్నాలజీకి సంబంధించినటువంటి యూనిట్లను ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉన్నది. మరొక వైపు యూనిలివర్ ఇది వినియోగ వస్తువులను తయారు చేసేందుకు కామారెడ్డి జిల్లాలో ఫామ్ ఆయిల్ తయారీకి ఈ యూనిట్ను నెలకొల్పేందుకు ఈ యొక్క ఒప్పందం జరిగింది. విప్రో కంపెనీ కూడా తెలంగాణ యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా గోపనపల్లిలో 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కొత్త ఐటీ క్యాంపస్ను నెలకొల్పుతామని చెప్పి దీనికి సంబంధించినటువంటి ఒప్పందం జరిగింది. మరొక వైపు పోచారంలో
17,000 మందికి ఉద్యోగాలు లభించే విధంగా కొత్త ఐటీ సెంటర్ను నెలకొల్పేందుకు కొత్త క్యాంపస్ కొరకు పోచారంలో మరో బ్రాంచ్ను కూడా ఏర్పాటు చేసేందుకైతే 17,000 మందికి ఉద్యోగాలు లభించే విధంగా కొత్త క్యాంపస్ కొరకు ఒప్పందం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే పోచారం ఈ ఇన్ఫోసిస్ సంబంధించి 35,000 మంది ఉద్యోగాలున్నా మరొక 17,000 ఉద్యోగాలు కల్పించడం, అదేవిధంగా ఇటు విప్రో 5,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా సుమారుగా 50,000 మందికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో దావోసు పర్యటన ఒప్పందంలో భాగంగా వివిధ కంపెనీలను ప్రత్యక్షంగా నెలకొల్పడం ద్వారా పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ యొక్క ఉద్యోగాలు దొరికే అవకాశాలు కల్పించేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దీంతో యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే టెక్నాలజీకి సంబంధించినటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వాళ్ళు కానీ వివిధ డిగ్రీలు చేసినటువంటి సంబంధిత ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా హర్షించదగ్గ విషయం. రాష్ట్ర ప్రజలు కూడా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి సర్కార్ చేసుకున్నటువంటి ఈ యొక్క ఒప్పందాలతోని రాష్ట్రంలో పెట్టుబడులే కాకుండా పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు కూడా లభ్యమవుతున్నాయి. కాబట్టి ఈ తల్లిదండ్రులు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి నిరుద్యోగుల కుటుంబాలు కూడా హర్షించేటువంటి ఒక ఒప్పందాలు చేసుకున్న అయితే రాష్ట్రంలో ఎంతో శుభపరిణామం అని చెప్పవచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పక్కనున్నటువంటి ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, అదేవిధంగా ఇటు కర్ణాటకకు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ తదితరులందరూ లాంటి వాళ్ళు కూడా ఈ యొక్క దావోస్ పర్యటనకు వెళ్ళినా కానీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి హైదరాబాదు రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిస్థితులను అంతర్జాతీయంగా అర్థమయ్యే విధంగా అందరికీ చెప్పడమే కాకుండా ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పితే ఉండేటువంటి భద్రత కానీ లేకపోతే అవకాశాలు కానీ వీటన్నిటిని కూడా చెప్పడంతో వీళ్ళందరూ కూడా తెలంగాణ పైన ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతం పైన ఎక్కువ మంది కూడా ఆసక్తి పెట్టుబడులు పెట్టేందుకు అయితే ఆసక్తి చూపుతా ఉన్నారు. దీంతో ఈ రాష్ట్రంలో ఈ యొక్క లక్ష కోట్ల వరకు కూడా ఈ ఒప్పందాలు చేసుకున్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ పర్యటన సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. ఇప్పటికే ముఖ్యమంత్రి ఈరోజు పర్యటన చివరి రోజు కూడా ఉన్నది కాబట్టి ఈరోజు రాత్రి బయలుదేరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రేపు ఉదయం 9:30 కల్లా హైదరాబాద్ చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి ఆ 1,00,000 కోట్లను ఈజీగా ఈ పెట్టుబడులను రీచ్ అవుతారని చెప్పేసి అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు అంతకంటే ముందుగానే స్విట్జర్లాండ్ సింగపూర్ వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ కూడా అనేక స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఇటు స్టేడియాలు అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అలాగే ఫిజికల్ ట్రైనింగ్ సంబంధించినటువంటి టెక్నికల్ ఇష్యూస్ సంబంధించినటువంటి అనేక అంశాల్లో పెట్టుబడులు ఒప్పందాలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ కూడా 1,000 కోట్ల రూపాయలను కూడా పెట్టుబడులను తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి అక్కడ ఇక్కడ కలిపి 1,00,000 కోట్ల వరకు ఈ యొక్క పెట్టుబడులను అయితే సేకరించేందుకైతే ఇటు దావోస్ పర్యటన సింగపూర్ పర్యటన ఉపయోగపడిందని చెప్పాలి. దీంతో ఇప్పటికే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కొన్ని విమర్శలకు కూడా చెక్ పెట్టేలా ముఖ్యమంత్రి బృందం ఈ యొక్క పెట్టుబడులను ఆకర్షిందని చెప్పుకోవాలి. రాజశేఖర్ రైట్. ఇటు మరొక వైపు అంటే తెలంగాణకు ఆంధ్రాకు ఉన్నటువంటి కొన్ని సంబంధాలు కూడా ఇక్కడ మనకి ప్రకటితమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు వెళ్ళినటువంటి తీరు కానంటే గతంతో పోల్చుకుంటే ఈసారి అన్ని రాష్ట్రాలతో సమన్వయంతో వెళుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఒక స్నేహభావమైనటువంటి పరిస్థితి వాతావరణం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తుందనడానికి మనకి చక్కగా కొన్ని విజువల్స్ కూడా కనిపించాయి. సో ఇక్కడ తెలంగాణకు సంబంధించి డ్రై పోర్ట్ రాబోతుంది. అది ఇటువైపు ఏదైతే ఉందో తెలంగాణకు సంబంధించిన డ్రై పోర్ట్ ఏర్పాట్లో తెలంగాణకు సంబంధించి అదే స్థాయిలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోర్టుకు అనుసంధానం చేస్తున్నారు, బందరు పోర్టుకు అనేటువంటి ఒక వార్త కూడా వచ్చింది. దీన్ని శుభపరిణామంగా చూసుకోవచ్చు అంటారా? దీనికి సంబంధించి ప్రణాళికలు ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళబోతుంది అంటారు? ఎస్, తప్పకుండా. ఎందుకంటే తెలంగాణలో సముద్రం లేదు కాబట్టి అలాంటి ప్రతిపాదన చేయడము దానికి సంబంధించినటువంటి బందర్ పోర్టుకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఏది తీసుకున్నా ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించాలంటే అన్ని రాష్ట్రాలతో కూడా సత్సంబంధాలు ఉండాలని చెప్పి కేంద్రంతో కూడా సత్సంబంధం ఉండాలని చెప్పి మొదటి నుండి చెప్తా ఉన్నారు. ప్రభుత్వం నెలకొల్పిన మొదటి రోజు నుండే కేంద్రంతో పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలతోటి గొడవ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు. అందరితో కలిసి పనిచేస్తాం. ఇక్కడ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలో పెట్టుబడులే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తాం. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే ఎంతవరకైనా వెళ్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అసెంబ్లీ వేదికగా కూడా ఒక మాట స్పష్టం చేయడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధికి మేము వివిధ
కేంద్ర మంత్రులను కూడా కలుస్తా ఉన్నాం. ఎక్కడ బేసిజాలకు తావులేదు. అవసరమైతే మేము ఎంత అయినా తగ్గైనా రాష్ట్రం అభివృద్ధి కోసం రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు, అదేవిధంగా పెట్టుబడులు, లేకపోతే పనులు, ప్రాజెక్టుల విషయంలో ఎక్కడ కూడా తగ్గేది లేదని చెప్తా ఉన్నారు. మరొక వైపు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇరు రాష్ట్రాల మధ్యన ఏదైతే ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో కానీ, లేకపోతే పక్కనున్నటువంటి కర్ణాటకకు తెలంగాణకు సంబంధించి కానీ, మహారాష్ట్ర తెలంగాణకు సంబంధించినటువంటి కానీ అనేక అంశాలలో ఇరిగేషన్ విషయంలో కానీ, లేకపోతే ఇతరత్ర విషయంలో కొన్ని సమస్యలు ఉన్నా కానీ ఈ సమస్యలను పరిష్కరించేందుకు కూడా సానుకూలమైనటువంటి వైఖరి దృక్పథం రావాలని చెప్పి, అదేవిధంగా విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకు సంబంధించినటువంటి వీటిని కూడా పరిష్కరించాలంటే కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పేసి ఇప్పటికే రెండు రాష్ట్రాలు అంటే ఏపీ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు స్థాయిలో కూడా కూర్చొని అంటే మంత్రులు కూడా కూర్చొని కొన్ని సమస్యలను మాట్లాడినటువంటి పరిస్థితి. కాబట్టి ఎక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలిసి పనిచేస్తామని మొదటి నుండి చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇటు దావోస్ పర్యటనలో కూడా పక్కనున్నటువంటి రాష్ట్రం తెలుగు రాష్ట్రం అయినటువంటి పొరుగు రాష్ట్రం ఏపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదే మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఫడ్నవీస్తో కలిసి కూర్చొని కూడా తెలంగాణకు సంబంధించినటువంటి విశిష్టతను, తెలంగాణకు సంబంధించినటువంటి పరిస్థితులను, తెలంగాణకు ఉన్నటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం కూడా అంతర్జాతీయ స్థాయిలో అటు వేదిక మీద వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో చెప్పేటువంటి ఒక ప్రయత్నం ముఖ్యమంత్రి చేయడం జరిగింది. దీంతో ఇతర రాష్ట్రాలతో ఉన్నటువంటి అంతర్రాష్ట్ర సంబంధాలకు సంబంధించి మెరుగుపరుచుకుంటూనే ఆ సమస్యలను పరిష్కరించాలంటే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టు స్పష్టంగా కనపడుతుంది. మరొక వైపు దీనికి సంబంధించి ఈ యొక్క పెట్టుబడుల విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్, అదేవిధంగా ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు వారితో పాటు ఉన్నటువంటి బృందం కూడా ఈ యొక్క భారీ పెట్టుబడులను తీసుకురావడమే కాకుండా అక్కడ వచ్చినటువంటి మిగతా రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ స్థాయిలో పెట్టుబడులను అయితే ఆకర్షిస్తున్నట్టు మనకు స్పష్టమవుతోంది. రాజశేఖర్, ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా రైలు మార్గం చాలా ముఖ్యం. అలాగే రవాణాకు సంబంధించి సౌకర్యాలు అన్ని మార్గాలు అంటే ఇటువైపు ఎయిర్పోర్ట్ల నిర్మాణంలో కానీ చాలా కీలకం. సో ఈ పోర్ట్ అనేది సత్సంబంధాలు మెరుగుపరచడంతో పాటుగా మరింత అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. ఇటువైపు డ్రోన్ కెమెరాకు సంబంధించి కూడా పూర్తిగా, ఎందుకంటే డ్రోన్ టెక్నాలజీ పూర్తి స్థాయిలో పెరుగుతుంది. సో ఇటువైపు ఏపీ కానీ లేకపోతే తెలంగాణ కానీ మిగతా కొన్ని రాష్ట్రాలు కూడా ప్రత్యేకంగా దానిపై ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఎంతవరకు ఏమైనా పెట్టుబడులు జరిగాయా? దానికి సంబంధించి ఒప్పందాలు ఏమైనా కుదిరినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందా? సారకమైనటువంటి ఒప్పందాలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. ఇటు రాష్ట్రంలో అంతర్జాతీయంగా ఇక్కడ వ్యాపారం కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాలు కానీ, లేకపోతే ఇతర దేశాల నుంచి ఉన్నటువంటి పెట్టుబడిదారులు కానీ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే ముఖ్యంగా రవాణా మార్గం, ముఖ్యంగా ఇటు పోర్ట్ అనేది తప్పనిసరి కొన్ని ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇంకా ఎక్కువ వ్యాపార మార్గాలు కానీ ఇలా అనువైనటువంటి ప్రాంతం ఉంటుంది. కాబట్టి అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అనువైనటువంటి ప్రదేశంగా భావిస్తారు. తెలంగాణలో అలాంటి ప్రదేశం లేదు కాబట్టి ఇక్కడ బందర్ పోర్టుకు ఇటు మార్గాన్ని, రోడ్డు మార్గాన్ని కూడా విస్తరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే మరొక వైపు ఇప్పటికే రైల్వే మార్గం కూడా ఇటు హైదరాబాద్కి అయితే అనుకున్నంత స్థాయి కంటే ఆ స్థాయిలో ఉన్నది. కాబట్టి దాంతోపాటుకు ఇటు ఎయిర్పోర్ట్లను కూడా విస్తరించేటువంటి ఒక ప్రక్రియ చేపడతా ఉంది. ఇప్పటికే ఇటు వరంగల్ కానీ, కొత్తగూడెం కానీ, ఆదిలాబాద్కు సంబంధించినటువంటి తదితర ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్లను విస్తరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. మరొక వైపు ఈ యొక్క బందర్ పోర్టు కూడా రవాణా మార్గాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తుంది. ఇప్పటికే డ్రోన్ సిస్టమ్ ద్వారా కూడా ఈ యొక్క ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకోవాలని చెప్పేసి భావిస్తున్నది. మరొక వైపు ఎయిర్పోర్ట్లను కూడా నెలకొల్పడమే కాకుండా రైల్వే మార్గాలను కూడా, కొత్త జంక్షన్లను కానీ కొత్త రైళ్లను కూడా ఏర్పాటు చేసేందుకు ఇటు కేంద్రంతో కూడా సత్సంబంధాలు కలిగి ఇటు రాష్ట్రం యొక్క పరిస్థితులను, రాష్ట్ర ఆర్థిక స్థితిని, కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో అనేక ఆర్థిక విధ్వంసం జరిగిందని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. 10 ఏళ్లలో ఆర్థిక విధ్వంసం జరిగింది కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఒడ్డున పడేయాలంటే ఇప్పటికే అప్పులలో ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అటు కేంద్రం ఆదుకోవాలని చెప్తా ఉన్నారు. ఈ పద్ధతిలోనే ఇటు రైల్వే, అదేవిధంగా ఎయిర్పోర్టులు, ఇటు వివిధ రవాణా మార్గాలను కూడా అభివృద్ధి చేసేందుకైతే ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రులు కూడా కేంద్రం ఇటు ఇతర రాష్ట్రాలతో కూడా ఈ యొక్క సత్సంబంధాలను నెలకొల్పుకుంటేనే చర్చల ద్వారా, అదేవిధంగా ఈ యొక్క పనులను సాధించడం ద్వారా ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఒక దృక్పథంతో ముందుకెళ్తా ఉన్నారు. రాజశేఖర్,
రైట్. ఇంకొక అంశం, ప్రధానంగా పర్యావరణ హితం అయినటువంటి ప్రాజెక్టులు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఓకే చేస్తుంది. గత ప్రభుత్వం మాదిరి ఎక్కడా కూడా తాయిలాలకో లేకపోతే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మేము పనంగా పెట్టే ప్రయత్నం చేయమని కూడా రేవంత్ రెడ్డి ముందు పదే పదే గతంలో చెప్పినటువంటి పరిస్థితి మన కూడా ఆయన స్పీచ్లో వెల్లడించారు. సో అలాంటి ఆరోగ్యకరమైన పర్యావరణ హితమైనటువంటి ప్రాజెక్టులకు మాత్రమే అనుమతి తెలుపుతున్నామని చెప్తున్నారు. ఈ స్థాయిలో పెట్టుబడులు రాబట్టడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మరిన్ని ప్రాజెక్టులు కూడా రాబోతున్నాయి, తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోబోతుంది అనుకో. ఎందుకంటే గతంలో 40,000 అదే రికార్డు అనుకున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేయనటువంటిది వచ్చినటువంటి కొద్ది సమయంలోనే, కొన్ని నెలల్లోనే ఆ పర్యటనలో ఆ స్థాయిలో పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి ప్రయత్నం చేస్తుంది, సక్సెస్ అయింది. ఈసారి దానికి మించి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఫైనల్గా అంటే పర్యావరణ హితంతో పాటు ప్రజల ప్రయోజనాలు, రవాణా అన్నింటిలో అనుగుణంగా చేసుకుంటూనే టెక్నాలజీ. అంటే హైదరాబాద్ అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అభివృద్ధి చేసింది, కేటీఆర్ చేశారు అనేటువంటి ఒక బ్రాండ్ని తెచ్చుకునే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దాన్ని కాంగ్రెస్ పార్టీ బీట్ చేసింది, 1,00,000 కోట్లకు వెళ్ళబోతుంది అనుకోవచ్చు మనం. ఎస్ రాజశేఖర్, హైదరాబాద్లో గతంలో కూడా ఇటు చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఐటీ డెవలప్ అయింది. ఆ తర్వాత ఇటు బీఆర్ఎస్ సర్కార్ వచ్చిన తర్వాత కూడా ఐటీ పైన దృష్టి సారించింది. మరొకసారి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కూడా ఐటీ పైన, అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంని ముఖ్యంగా ఇటు వివిధ పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనువైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం ద్వారా, ముఖ్యంగా ఇటు ఇది సోలార్ విద్యుత్తును ఏర్పాటు చేయడం ద్వారా, పర్యావరణాన్ని కాపాడడం ద్వారా, ఆ పర్యావరణ విధ్వంసం నుండి ఈ యొక్క రాష్ట్రాన్ని రక్షించుకున్నటువంటి ఒక పరిశ్రమలు నెలకొల్పాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ పర్యావరణం విధ్వంసం నుండి రాష్ట్రాన్ని కాపాడుకున్నటువంటి కాలుష్యం లేనటువంటి వివిధ పరిశ్రమలను ఇక్కడ కావాలని చెప్పి ఇప్పటికే భావిస్తూ ఉంది. ఇటు ఫార్మాకు సంబంధించినటువంటిది కూడా ఇప్పటికే ఈ ట్రీట్మెంట్ ప్లాంట్లో ఏ విధంగానైతే ఉన్నాయో, ఎక్కడైతే కూడా కాలుష్యం లేకుండా కొత్త తరమైనటువంటి టెక్నాలజీతోటి పరిశ్రమలు వస్తే వాటిని నెలకొల్పేందుకు రాష్ట్రం ఆసక్తి చూపుతూ ఉన్నది. దాంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు లేకుండా ఉంటాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ప్రజల ఆరోగ్యం, ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఆరోగ్యం, విద్య, వైద్యం ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాలు. కాబట్టి ఇక్కడ ప్రజల ఆరోగ్యానికి నష్టం చేకూర్చేటువంటి ఏ ఒక్క పని కూడా చేయాల్సినటువంటి అవసరం లేదని ముఖ్యమంత్రి చెబుతూ ఉన్నారు. అందులో భాగంగానే పర్యావరణాన్ని కాపాడే విధంగా, పర్యావరణ విధ్వంసం జరగకుండా ఉండేటువంటి పరిశ్రమలను నెలకొల్పేందుకు ఇక్కడ ఎవరైనా ముందుకు వస్తే ఆ రకమైనటువంటి ఒప్పందాలు చేసుకోవాలని చెప్పి ఒక దావోస్ పర్యటనే కాదు, లేకపోతే సింగపూర్ పర్యటనే కాదు, లేకపోతే ఆస్ట్రేలియా పర్యటన, అమెరికా, ఇంగ్లాండ్ పర్యటన, ఎక్కడికి వెళ్ళినా ఈ రకమైనటువంటి పరిశ్రమ. ఎందుకంటే మూసీ మనం చూస్తూ ఉన్నాం, మూసీకి సంబంధించినటువంటి అంశంలో ముఖ్యమంత్రి దీనిపైన ఇప్పటికే చెప్తా ఉన్నారు. కాలుష్యం కోరల్లో మూసి చిక్కుకొని ఉన్నది. ఇటు మూసీ నది వాటర్ తోటి ఉన్నటువంటి నల్గొండ, రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఇప్పటికే వాళ్ళందరూ కూడా విషతుల్యమైనటువంటి ఆహారాన్ని తినాల్సినటువంటి పరిస్థితి ఉన్నది, విషతుల్యమైనటువంటి వాటర్ను ఉపయోగించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలాంటి మూసీ లాంటి ప్రాంతాన్ని ఇటు శుద్ధి చేసుకోవాల్సినటువంటి, అంటే మూసీని పునరుద్ధరించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి భావిస్తున్నారు. కాబట్టి పర్యావరణం కాపాడాలన్నటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ మూసీ లాంటి ప్రాజెక్టులను కూడా ముందుకు తీసుకెళ్లాలి. అందుకు సహకరించేటువంటి ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఇప్పటికే సింగపూర్లో దానికి సంబంధించినటువంటి పెట్టుబడిదారులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఈ మూసీ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి యూనిట్లను అంటే పర్యావరణాన్ని, అంటే మూసీని డెవలప్మెంట్ కొరకు యూనిట్లను నెలకొల్పుతాను కూడా చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఇటు పర్యావరణాన్ని కాపాడేందుకైతే ముఖ్యమంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రి బృందం కూడా దీనిపైన ఫోకస్ చేసిందని చెప్పుకోవాలి. రాజశేఖర్ బాబు, మొత్తానికి దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో తన చేతులెత్తును వాడుతున్నారు. ఇటువైపు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా అదే స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూసిన ఏదైతే ఒప్పందాలు చేసుకుందో అదే రికార్డు అనుకుంటే అంతకుమించి పర్యటనలు ఉండబోతున్నాయని మనకి తెలుస్తూ ఉంది. సో ఈసారి అంటే అత్యధికంగా 56,300 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇప్పటికే కుదుర్చుకుంది. ఇంకా రెండవ రోజు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని ప్రాజెక్టులు కూడా రాబోతున్నట్లు కూడా మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో రాంబాబు చెప్తుందని బట్టి చూసుకుంటే 1,00,000 కోట్ల టార్గెట్గా ప్రభుత్వం వెళుతుందా అన్నటువంటి సంకేతాలు అయితే మనకి స్పష్టమవుతున్నాయి. సో చూద్దాం, అంటే 1,00,000 కోట్లు రాబోతుందా, రికార్డు స్థాయిలో ఈసారి ఒప్పందాలు కుదుర్చుకోబోతుందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది. సో ఇటువైపు ఏపీకి అలాగే పక్కనుండే రాష్ట్రాలతో పాటు సత్సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి వైనానికి కూడా అక్కడ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రులు స్నేహపూర్వకంగా కనిపించినటువంటి విజువల్స్ అందరినీ కూడా ఒక రకమైనటువంటి
రాజకీయాలు ఇలాంటి వాతావరణం రావాలి అన్నటువంటి నేపథ్యంలోనే పెట్టుబడులు కూడా అదే స్థాయిలో వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది పూర్తి స్థాయిలో దావోస్ పర్యటనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.